Welcome to Timor-Leste. A land of golden beaches kissed by the sunrise, a nation rich in culture, traditions, and values, where harmony and peace shape everyday life. Here, history blends with nature, and diversity creates unity. And at the heart of this vibrant land lies a vision for the future of medicine. Here stands Universidade Católica Timorense, Faculty of Medicine, a modern institution built on values of compassion, knowledge, and excellence. A serene environment where Indian students find not just a campus, but a home away from home. Step inside, where education meets innovation. In our well-equipped laboratories, students gain hands-on experience guided by expert faculty. In dynamic classrooms, knowledge flows seamlessly from teacher to student, building confidence for tomorrow's doctors. In our library, a treasure of wisdom, learning becomes not just study, but discovery, collaboration, and joy. Beyond the classroom, students walk into the real world of medicine. Our teaching hospital provides the platform to transform learners into healers, where every patient interaction becomes a lesson in compassion, skill, and responsibility. Your journey is supported by safe, modern hostels that feel like a second family. Here, bonds are built, friendships grow, and futures are nurtured. Because becoming a doctor is not only about books and hospitals, it's about living, celebrating, and growing together. From cultural events to sports, from laughter to lifelong memories, every moment builds an emotional bond that lasts forever. Timor-Leste is more than a destination, it's a journey. At UCT Medical College, you don't just study MBBS, you find your purpose, you find your calling, and you find yourself, your future in medicine begins here. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంది అబ్రాడ్ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాజ్ ఇండియాలో చాలా తక్కువ పరిమితిలో సీట్లు ఉండడం కావచ్చు, నీట్లో క్వాలిఫై అయినా కూడా సీట్ రాకపోవడం వల్ల కావచ్చు. సో ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ అయితే వెళ్తున్నారు. వేల మంది అబ్రాడ్ వెళ్తున్నప్పటికీ కూడా కొంతమంది ప్రాక్టీస్ చేయడానికి ఇండియా వస్తున్నారు. సో మిగతా వాళ్ళందరూ అసలు ఏమైనట్టు ఎక్కడికి వెళ్తున్నారు? తిమోర్ లెస్టీ, ఇది ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో ఉంది. యూసీటీ తిమోర్ లెస్టీ ప్రతినిధులైనటువంటి మహేంద్ర నాయుడు గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో సార్ గురించి పరిచయం పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి సార్ ఎంతో పరిచయస్తులే. ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోస్ లో మనం చూసాము, ఎంతో మంది స్టూడెంట్స్ కి గైడ్ చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు ఇండియన్ డాక్టర్స్ డెస్టినీ నుంచి అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేద్దామని అనుకునే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్ సార్. నిన్న మొన్నటి వరకు మాకు ఇంజనీరింగ్ సంబంధించి చాలా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు అబ్రాడ్ లోనే ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి అసలు ఈ తిమోర్ లెస్టీ అనే పేరు డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ కంట్రీ మనం ఇప్పుడు వింటున్నాము, చాలా రేర్ గా వింటున్నటువంటిది. కానీ దీనికి ఇండియాకి చాలా అనుబంధం ఉందని ఇందాకే మనకి అంబాసిడర్ కూడా చెప్పారు. సో ఎటువంటి అనుబంధం, ఎలాంటి అనుబంధం? సో అక్కడ మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? మీలానే నాకు కూడా స్టార్టింగ్ లో ఈ తిమోర్ లెస్టీ అని పలకడం కొద్దిగా ప్రొనౌన్సియేషన్ ఎట్లా నాకు కన్ఫ్యూజన్ గా ఉండేది. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు తిమోర్ లెస్టీ అంటే నా కారు మీద కూడా అదే ఉంటుంది, తిమోర్ లెస్టీ. మనకి ఈ కంట్రీ కొత్తదేం కాదు. ఇందాక మన అంబాసిడర్ గారు చెప్పినట్టుగా మనకి 15th century నుంచే పోర్చుగల్ మన గోవాని కాలనీగా చేసుకొని, రైట్ యూనో వెన్ ఇట్ వాస్ అండర్ దామ్, అక్కడ నుంచి కేరళ నుంచి అటువైపు నుంచి మన ఇండియన్స్ తీసుకుని అక్కడ ప్లేస్ చేస్తున్నారు. సో అక్కడ ఉన్న చర్చ్లో వాటిలో మ్యాక్సిమం మన ఇండియన్సే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200-300 years నుంచి అక్కడే ఉంటాం, ఆ జనరేషన్స్. సో ఆ లోకల్స్ అయిపోయారు వాళ్ళు అక్కడ. సో ఇదేంటి అంటే ఆస్ట్రేలియా డార్విన్ సిటీకి ఇండోనేషియా మధ్యలో ఉంటుంది. సో ఇట్ వాజ్ అండర్ డిఫరెంట్ కంట్రీస్. జస్ట్ రీసెంట్గా అంటే ఒక 25 years బ్యాక్ దానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఇది కూడా జస్ట్ లైక్ ఒక దీవి లాగా ఉంటుందా? అంటే మరీ చిన్న దీవి అని చెప్పలేదు. తింటాం పాపులేషన్ పరంగా తక్కువ ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక 400 kilometers స్ట్రెచ్ ఐలాండ్ అనమాట. రెండు ప్రపంచానికి సప్లై చేయగలిగినంత గ్యాస్, ఆయిల్స్ అండ్ మినరల్స్, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఇస్, రైట్ నో. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా అక్కడ నుంచి ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువ మొత్తంలో జరగలేదు, కమింగ్ ఇయర్స్లో జరగబోతుంది. సో వీ కెన్ సీ దట్ ఇన్ ఫ్యూచర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ, చిన్న కంట్రీలో రిచెస్ట్ కంట్రీ, అంటే మనం ఎట్లయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూసామో ఆ రకమైన డెవలప్మెంట్ జరగబోయే కంట్రీస్లో ఈ తిమోర్ లెస్టీ ఒకటి అని చెప్తాను. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అబ్రాడ్లోనే ఎంబీబీఎస్ చేయాలంటే చాలా రకాల కంట్రీస్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ యూసీటీ కంట్రీస్
తిమోర్ లెస్టీ కంట్రీ గురించి యాజ్ వెల్ యాజ్ అలాగే యూనివర్సిటీ ఏదైతే ఉందో యూసిటీ అనేది ఇది ఎక్కడ కూడా వినలేదు. సో దీని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓ రకంగా చెప్పాలి అంటే ఫిలిప్పైన్స్ అని విపరీతమైన పబ్లిసిటీ జరిగేది. సో 2021లో అక్కడ డిగ్రీ పనిచేయదు, ఇక్కడ ఇండియన్ కరికులంకి అది మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి ఎప్పుడైతే ఆ డిగ్రీ నాట్ వ్యాలిడ్ అని చెప్పారో ఒక్కసారి మార్కెట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అక్కడ నుంచి వచ్చిన ఆలోచనే ఈ యూసిటీ యూనివర్సిటీ అనమాట. సో ఎక్కడైతే బాగుంటుంది సేఫ్గా, అంటే మన ఇండియన్ సిస్టమ్కి అనుకూలంగా ఉండేది అని ఆలోచించినప్పుడు కంట్రీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సేమ్ కరికులం ఉంటుందా? అక్కడికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని, అంటే ఇండియన్ స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలి అంటే ఈ కరికులం కానీ ఇదంతా ఇండియాకి ఫేవర్గా ఉన్నట్టుగా అయితే చాలా మంది పిల్లలు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అని అక్కడ కంట్రీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి వీళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సిస్టమ్ అంతా చూసి సో దే అగ్రీడ్ టు ఫాలో ఎయిమ్స్ కరికులం అనమాట. సో యూసిటీ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ గాట్ ఇట్స్ యూనిక్నెస్. ఇది ప్రపంచంలో ఏ కాలేజీకి సంబంధం లేని ప్రత్యేకత దీనికి ఉంది. సో ఆ రకంగా మన ప్రాబ్లమ్స్ నుంచి పుట్టుకొచ్చిందే యూసిటీ, రైట్? సో బయటికి వెళ్తూ మన పిల్లలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. 5 సంవత్సరాలు చదివిన తర్వాత నీ డిగ్రీకి వాల్యూ లేదు అని చెప్పిన రోజున కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు ఇండియాలో, అక్కడికి వెళ్ళి ఫిలిప్పైన్స్ అక్కడ చేసుకుని వచ్చి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సర్టిఫికేట్స్ మాత్రమే పొందుతున్నారు, ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో అక్కడి నుంచి ఇటువంటి తప్పులు జరగకూడదు అనే కాన్సెప్ట్తో డిజైన్ చేసుకొని తీసుకొచ్చిన యూనివర్సిటీయే అక్కడ ఆ లోకల్ యూనివర్సిటీ యూసిటీ మన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసింది. గత 2 సంవత్సరాల నుంచి పిల్లలు అక్కడికి వెళ్తున్నారు. సో మన ఇండియన్స్ ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు. అట్ ద సేమ్ టైం కమింగ్ ఇయర్స్లో ఇండియా నుంచి ఎవరన్నా పిల్లలు ఫస్ట్ చాయిస్గా ఏదన్నా యూనివర్సిటీ ఉండబోతుంది అంటే దట్స్ గోయింగ్ టు బి యూసిటీ. ఓకే, అక్కడ ఫ్యాకల్టీ అవ్వచ్చు, డ్యూరేషన్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని చేసిన స్పెషల్ అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ యూసిటీ. రైట్. వెల్, మనతో పాటు శ్రీనివాస్ సురపనేని గారు కూడా ఉన్నారు. సో మనకి కార్పొరేట్ బిజినెస్ సెక్టర్లో ఈ పేరు చాలా సుప్రచితం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్బ్స్ బిజినెస్ లీడర్గా కూడా గుర్తింపు పొందినటువంటి పర్సన్. సో ఇప్పుడు ఈ మెడికల్ ఎడ్యుకేషన్లోకి అసలు ఎందుకు వచ్చారు ఏంటనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మీరు ఈ కార్పొరేట్ సెక్టర్లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో సడన్గా ఇప్పుడు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు? దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మీ ఛానల్ అంతా ఈ రోజు నేను మాట్లాడుతూనే ఉండాలి. బట్ క్లుప్తంగా ఏంటంటే కార్పొరేట్లో 30 years పనిచేశాను నేను. వర్క్ ఇన్ లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. నాకు ఇందుకు అది చాలా అనిపించింది. మా ఊరికి సంథింగ్ నోబుల్ ఏదో చేయాలని చెప్పేసి, అండ్ దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ ఫర్ వై ఐఎమ్ హియర్. సో వెన్ వీ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్, దట్ ఈస్ వెన్ ఐ మెట్ మహేంద్ర గారు అండ్ నేను ఆర్ క్లాస్మేట్స్. సో ఓవర్ a discussion it popped up, and then I started deliberating on that one. I felt it's a good idea because మెడిసిన్ అనేది ఈరోజు ఇండియా రకంగా నెంబర్ ఆఫ్ సీట్స్ మీరు చూసారంటే ఇట్స్ ఎయిదర్ రిచ్ కిడ్స్ డిగ్రీ ఆర్ బాగా చదువుకునేవాడు. చాలామంది ఇప్పుడు మీరు విలేజెస్ అక్కడికి వెళ్ళారంటే చాలామంది పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అదొక ఆస్పిరేషన్. వై కాంట్ వీ గివ్ దట్ టు దోస్ కిడ్స్? దెన్ వెన్ వీ వర్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ చూసినప్పుడు మనకి యూసిటీ అనేది ఇట్ మ్యాచ్డ్ our requirement and our vision and something to give back anedi. So that's when I actually partnered with him, and then this is how I'm sitting in front of you. సార్, ఆల్రెడీ మీరు యూసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కొంతవరకు. యా, డెఫినెట్గా యూనివర్సిటీ చాలా బాగుంటుంది. సో మన కరికులం సేమ్ అక్కడ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్కి బాగుంటుంది అని చెప్పారు. బట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేటప్పుడు చాలా రకాల సమస్యలు అనేవి ఉంటాయి. సో అది బయటకు కనిపించకుండా కూడా హైడ్ చేసేవి చాలా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో యూసిటీఏ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు అసలు? మన పిల్లలు ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే బయటికి వెళ్ళిన వాళ్ళకి అసలు కరెక్ట్గా డ్యూరేషన్ ఏంటో చెప్పరు. కొన్ని కంట్రీస్లో ఎగ్జాంపుల్ జార్జియా తీసుకుందాం. 6 years ఎండి ప్రోగ్రామ్ అయిపోతే వాళ్ళు పీజీ చేయకుండా ఆ లోకల్ లైసెన్స్ ఇవ్వరు. వాళ్ళని జూనియర్ డాక్టర్స్ అంటారు. జూనియర్ డాక్టర్స్కి మన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం లేదు, రైట్? అంటే వీళ్ళు వెళ్తున్న ప్రతి కంట్రీలో కంట్రీ వైజ్గా
డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అంటే మనకి జనరల్గా ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వాళ్ళ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి, ఆ తర్వాత అక్కడ లోకల్ లైసెన్స్ తెచ్చుకోవాలి, ఆ లైసెన్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్యాటర్న్. చాలా కంట్రీస్లో డ్యూరేషన్ ఎంతో వీళ్ళు చెప్పరు. ఈ లైసెనింగ్ ఎగ్జామ్ దాని కండిషన్స్ ఏంటో చెప్పరు. మీకు తెలుగులో పిల్లవాడికి వాడు చిన్నప్పటి నుంచి చదువుకున్న హిందీ ఎగ్జామ్ రాయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అట్లాంటిది మనకి తెలిసి మనం మాట్లాడగలిగే లాంగ్వేజ్లోనే వాళ్ళకి అంత డిఫికల్టీ ఉంటే భాష రాని కంట్రీలోకి వెళ్ళి ఆ కంట్రీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వండి అని కొన్ని కంట్రీస్ చెప్తున్నాయి. అది దానికోసమే బయటికి వెళ్తున్న ఈ డాక్టర్స్ వెనక్కి వచ్చిన తర్వాత డాక్టర్స్గా కనపట్ల. డాక్టర్స్ కోసం అని వెళ్తున్నారు బయటికి, మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నారు. యా సార్, మీరు చెప్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటాయా స్టూడెంట్స్? బయటికి వెళ్తున్న పిల్లలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తే కొన్ని కంట్రీస్లో క్లైమేటిక్ కండిషన్స్, కొన్ని కంట్రీస్లో -30 -40 డిగ్రీస్, -30 -40లో ఏ మనిషి లోపల నుంచి బయటికి రాలేడు. అలాంటప్పుడు క్లాసులు ఏం జరుగుతాయి? హెల్త్ ఇష్యూస్ కూడా చాలా రైట్. అట్ ద సేమ్ టైం మన క్లైమేట్ ప్రకారంగా మన బాడీ డిజైన్ చేయబడింది. సో అక్కడికి వెళ్తే ఆ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ని వీళ్ళు ఫేస్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఈవెన్ డిసీజెస్ ఆల్సో మన క్లైమేటిక్ కండిషన్స్, ఈటింగ్ హ్యాబిట్స్ వీటి బేస్లోనే ఉంటాయి కదా. సో అక్కడ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్లో వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. అదేవిధంగా మరీ టాప్ లెవెల్ ఇంగ్లీష్లో ఉన్న మొదటి నుంచి వెరీ హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇటువంటి పిల్లలకి ఆ ప్రొనౌన్సియేషన్ అర్థమవుతుంది, యాక్సెంట్. బట్ మన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వచ్చే పిల్లవాడికి, ఒక విలేజ్ లెవెల్ నుంచి వచ్చే పిల్లవాడికి ఆ యాక్సెంట్ అసలు అర్థమే కాదు. రైట్. సో క్లాస్లో సగం కాదు కదా, దాంట్లో పావంతు కూడా అర్థం కాదు. వీళ్ళ స్టాండర్డ్స్ లోగా ఉండటంలో చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళలో లో స్టాండర్డ్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి అసలు అర్థం కాదు సబ్జెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయని మనం యూసీటీలో ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 60 to 70% ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు. రైట్. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు కనుక వీళ్ళకి ఏ ప్యాటర్న్లో చెప్తే అర్థమవుతుంది అనేది కూడా వీళ్ళకి ఎవ్రీ కంట్రీ దే గాట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ టీచింగ్ సిస్టమ్. రైట్. మనలాగా వాళ్ళు ఉండరు. సో అక్కడ ఒకటి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మనకి కూర్చోబెట్టి తోమి చదివించి ఒక రకంగా ఉంటే సడన్గా తీసుకుపోయి అన్నీ వదిలిపెట్టేసి ఏదో కొద్ది చెప్పేసి మీరు మిగతా చేసుకోండి అనగానే మన వాళ్ళు దానికి కోపం అవ్వలేరు. రైట్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అర్థం చేసుకుంటూ చెప్పగలిగే అది యూసీటీలో మాత్రమే ఉంది వరల్డ్ అని చెప్తాను. సో ఆ రకంగా క్లైమేటిక్ కండిషన్స్ అవ్వచ్చు, ఆ ఛాలెంజెస్ కావచ్చు, లాంగ్వేజ్ బ్యారియర్స్ కావచ్చు, కరికులం పరంగా కావచ్చు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుకనే అక్కడ మన పాస్ పర్సంటేజ్లో చాలా వేరియేషన్ వస్తుంది. మన దగ్గర పిల్లలు బయటికి వెళ్తున్న వాళ్ళు టాలెంట్ లేకుండా వెళ్ళట్లా, వాళ్ళని ఆ పాలిషింగ్ అవ్వట్లా. మీకు ఈ ప్రాబ్లం మాస్టర్ లెవెల్లో ఉండదు. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతే వాడు ఏజ్ ఎంత ఉంటుంది పిల్లోడిది? 17-18 years ఉంటుంది. రైట్. ఆ స్టేజ్లో ఇంకా సూపర్విజన్ అవసరం ఉంటుంది, ఇంకా గైడెన్స్ అవసరం ఉంటుంది. మాస్టర్స్ లెవెల్లో అంటే రైట్ దే డోంట్ రిక్వైర్డ్ దట్ స్పూన్ ఫీడింగ్. సో ఈ కైండ్ ఆఫ్ వీటన్నిటిని దాటుకొని రాలేకపోతున్నారు పిల్లలు. వెళ్ళేది మంచి కంట్రీస్కి వెళ్తున్నా రైట్ యూనో, బట్ ప్రాబ్లం ఈజ్ దేర్. దాని నుంచి ఓవర్కమ్ కాలేక అంటే దేర్ ఆర్ పీపుల్ రైట్ యూనో, కొంతమంది పిల్లలు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. రైట్ యూనో. అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ ఓన్గా కూడా ప్రాక్టీస్ ఐ మీన్ లెర్నింగ్ స్కిల్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. అటువంటి పిల్లలు దాటేస్తున్నారు ఈ హర్డిల్స్ అన్నిటిని.
ఎక్కడైతే సపోర్ట్ కావాలో అక్కడ ఫెయిల్ అవుతుంది సిస్టమ్. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లోంచి మనం చూసినట్లయితే ఇక్కడంతా కూడా మేజర్ ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ దగ్గర కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ అక్కడే స్టక్ అయిపోతున్నారు. సో ఈ ఎగ్జామ్లోనే క్వాలిఫై అయితే కానీ మన ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం కుదరదు కాబట్టి సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం యూసిటీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందా, వాళ్ళ ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా? దానికి ముందు ఒక క్వశ్చన్ ఐల్ టెల్ యూ అ డేటా పాయింట్. ఎఫ్ఎంజీఈ లాస్ట్ 5 years డేటా తీసుకున్నాను నేను. వేరే వేరే కంట్రీస్కి వెళ్తా ఉన్నారు కదా, పాస్ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయని. కెన్ యూ గెస్? హైయెస్ట్ ఇప్పుడు దాకా 5 సంవత్సరాల్లో 30% ఈజ్ జస్ట్ ద పాస్ మార్క్, విచ్ ఈస్ ఫాలింగ్ డౌన్ యాజ్ ద ఇయర్స్ గ్రో. లాస్ట్ ఇయర్ వచ్చి 13%, 13 అంటే 100 మంది రాస్తే 13 మందే పాస్ అవుతున్నారు. సో ఇట్స్ అ కన్సర్న్. ఎందుకు? వాళ్ళు చదివే కరికులం వేరే, రైట్? వన్. సెకండ్ థింగ్ ఈజ్ there is no separate training for them. FMG దాని మీద ట్రైనింగ్ లేదు. సో దీస్ ఆర్ సంథింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీస్ విచ్ వీ హ్యావ్ టేకెన్ కేర్. మన యూసిటీలో ఆల్రెడీ సేమ్ కరికులం. సెకండ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే వీ విల్ స్టార్ట్ ట్రైనింగ్ దెమ్ ఆన్ FMG. సో దిస్ విల్ ష్యూర్లీ ఇంప్రూవ్ ద పాస్ పర్సంటేజ్ అండ్ ఐఎమ్ షూర్ ద ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చినప్పుడు వీ విల్ బీ ద బెస్ట్ యూనివర్సిటీ విత్ హైయెస్ట్ ర్యాంకింగ్. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకే, సో అది వస్తే చాలు, ఇంకా ఇంకేమున్నది. మేజర్గా అది చెక్ చేసుకోవాలి మనం, రైట్? అలాగే సార్, స్టూడెంట్స్ని ఎవరినైనా అంత దూరం పంపిస్తుండేటప్పుడు డెఫినెట్గా పేరెంట్స్కి కన్సర్న్ ఉంటుంది వాళ్ళ సేఫ్టీ గురించి. సో మరి తిమోర్ లెస్టీ అనేది ఎంత సేఫ్ అంటారు ఇండియన్ స్టూడెంట్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్న కంట్రీ, వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. అండ్ రీసెంట్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. గ్లోబలీ దే ఆర్ 36th అండ్ ఏషియా పెసిఫిక్లో 3rd. వెరీ సేఫెస్ట్ కంట్రీ, వెరీ హంబుల్ పీపుల్. ఎక్కడికి వెళ్ళినా వార్మ్త్ ఉంటుంది. అండ్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూ ఎనీవేర్. వైల్ ఇట్ ఈస్ అ డెవలపింగ్ కంట్రీ, బట్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ఆన్ పార్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్. అలాగే సార్, మీరు ఇంతకు ముందే చెప్పారు ఎంబీబీఎస్ అనేది కేవలం డబ్బున్న వాళ్ళకి లేదు అని అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఇంతకు ముందు సొంతం అనేది. సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా సో వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలని అనుకునేటప్పుడు సో తిమోర్ లెస్టీలోనే చదివిస్తే ఆ ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ సీట్ వచ్చిందంటే యూ బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ యూ గెట్ ఎ గుడ్ సీట్. లేదంటే మేనేజ్మెంట్ కోటాలో 15 lakhs నుంచి 25 lakhs దాకా పర్ ఇయర్ ఫీజు ఉంది. ఆ పర్ ఇయర్ ఫీజ్ ఏదైతే ఉందో విత్ దట్ 1 year ఫీజ్, ద సేమ్ కరికులం, సేమ్ ఎడ్యుకేషన్ లెవెల్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఇండియన్ లెక్చరర్స్ అక్కడ చెప్పేది మీరు ఇక్కడ ఇండియాలో చదివేది అక్కడ చదువుతారు. కానీ ఏంటి, ఇక్కడ కట్టే మీరు 1 సంవత్సరం ఫీజుతో అక్కడ మీకు 5.5 సంవత్సరాలు అయిపోతాయి. మీరు రండి మా ఆఫీస్కి, మా టీమ్స్ సపోర్ట్ చేస్తాయి. మార్క్స్ కానీ ఎక్కువగానే ఉండుంటే మనం స్కాలర్షిప్ అటువంటివి కూడా మనం వీ కెన్ టాక్ అండ్ కౌన్సిల్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. తిమోర్ లెస్టీలో ఉన్నటువంటి యూసీటీలోని జాయిన్ అవ్వాలనుకుంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది? నీట్ క్వాలిఫై అయి ఉండాలి. సేమ్ టైం మినిమం 60% ఉండాలి. బిలో దాన్ వీ డోంట్ టేక్ దామ్. సో అదేవిధంగా మనకి ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కాల్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఇవ్వగలిగితే మన కౌన్సిలింగ్ టీం వాళ్ళని పర్సనల్గా కాల్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ అండ్ పేరెంట్ వచ్చి యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలు, ఫీజెస్ కావచ్చు, ట్రావెలింగ్ ఎట్లా, ఇవన్నీ మరీ ఒకసారి పర్సనల్గా మాట్లాడి ఆ అడ్మిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అట్ ద సేమ్ టైం క్లాసెస్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది తిమోర్ లెస్టీ? మనం చూస్తే ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. 2, మేము తీసుకునేది తెలుగు రాష్ట్రాల నుంచి ఓన్లీ 250 స్టూడెంట్స్ని. ఓకే. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లాసెస్ వచ్చేపాటికి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. నవంబర్ లాస్ట్ వీక్ వీఆర్ ప్లానింగ్ టు టేక్ దెమ్ ఓవర్ దట్. ఓకే. సో మనకి జనరల్గా చూస్తే బ్రేక్ జర్నీ అనమాట, డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఇక్కడ నుంచి మలేషియా కానీ, లేదా ఇక్కడ నుంచి సింగపూర్ కానీ, లేదా ఇక్కడ నుంచి ఇండోనేషియా బాలి కానీ, మనకి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడికి బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఉంటుంది అనమాట. ఇది ఒక 4 to 5 hours, అది ఒక 4 hours, 4.5 hours అక్కడి నుంచి ఉంటుంది. ఇయర్ అండ్ ఒక 8 to 9 hours జర్నీ అని చెప్పొచ్చు. కాకపోతే మధ్యలో ఈ ఫ్లైట్ చేంజెస్ ఇవి ఉంటాయి కనుక మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 15 గంటలు వేసుకోవచ్చు అనమాట అటు ఇటుగా. సో మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఓకే, రైట్.
సో లిమిటెడ్ సీట్స్ ఇవి, ఎందుకంటే మిగతా యూనివర్సిటీస్ లాగా ఇంజనీరింగ్లో తీసుకునే విధంగా ఒక 3-4 వేల మంది పిల్లల్ని తీసుకోవడం ఈ కైండ్ కాకుండా, అంటే చాలా కాలేజెస్లో మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే అసలు వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు. చాలా కంట్రీస్లో ఈ ప్రాబ్లం ఉంది. అలా కాకుండా రైట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి, రైట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి యూనో ఇండియాలో ఏ రకంగా ఉంటుందో మన ఇండియాలో సీట్స్ ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వరు. ద సేమ్ వే వీ ఆల్సో మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్స్. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో అడ్మిషన్ తీసుకొని అనుకునే వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే విల్ గో త్రూ యాజ్ ప్రొసీజర్ అనమాట. శ్రీనివాస్ గారు, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పారు, సో ఎంతలో అయిపోవచ్చు అనేది. బట్ ఈ ఫీ అనేది మనం సెమిస్టర్ వైజ్గా కట్టుకోవచ్చా? అండ్ ఎవరైనా లోన్కి వెళ్ళాలనుకుంటే దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, మీరు హెల్ప్ చేస్తారా మీ వైపు నుంచి? అబ్సల్యూట్లీ అండి. ఫస్ట్ వచ్చి క్లారిఫికేషన్ ఏంటంటే ఫీజు వచ్చి సెమిస్టర్ వైజ్ కట్టొచ్చు ఒకటి. సెకండ్ ఏంటంటే అందరి దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. సో ఇన్ ద పాస్ట్ ఆల్సో చాలామంది వచ్చారు మా దగ్గరికి లోన్ ఫెసిలిటీ అని. సో వీ హ్యావ్ అ సెపరేట్ టీమ్ హూ మేనేజెస్ లోన్ ఫెసిలిటీ. సో మీరు వచ్చి టు ఫిల్ యువర్ అప్లికేషన్, వీ విల్ హెల్ప్ యూ ఆన్ దాట్ ఆల్సో. మహేంద్ర గారు, ఇప్పుడు మధ్యలో వాళ్ళకి కొన్ని హాలిడేస్ రావచ్చు, లేకపోతే 5 years అంటే 5 years వరకు అక్కడ ఉండిపోలేరు కాబట్టి, సో మధ్యలో రావాలనుకునేటప్పుడు ఎలాంటి వీసా ప్రాబ్లమ్స్ అలా లేకుండా స్టూడెంట్స్ రావడానికి అవకాశం ఉంటుందా ఇండియా? పిల్లలకి వాళ్ళకి ఇయర్లీ వీసాస్ ఉంటాయి కనుక యూనో దే కెన్ కమ్ డౌన్ ఎనీ టైమ్. ఇయర్లీ ట్వైస్ అనే కాన్సెప్ట్ చాలా రేర్. ఏదన్నా ఇంట్లో ఫ్యామిలీలో ఫంక్షన్లో ఇట్లాంటి ఏమన్నా ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే వస్తారేమో, కానీ జనరల్గా మీరు అబ్రాడ్ వెళ్ళిన ఏ పిల్లవాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి రావటానికి ట్రై చేస్తారు. కళ్ళు మూసుకుంటే అయిపోతుంది 1 year. ఎస్ డెఫినెట్లీ. సార్, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది ఏంటంటే కంఫర్ట్ కూడా చూసుకుంటూ ఉంటారు. సో అందులో ఫస్ట్ థింగ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఉంటే చక్కగా చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కాబట్టి, సో ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ అనేది, ఎలా ఉంటుంది? ఇండియన్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుందా? అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఎట్లా ఉంటాయి? రెండు ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే మనం చెఫ్లు ఇక్కడ నుంచే తీసుకెళ్ళాం. సౌత్ ఇండియన్ చెఫ్ అండ్ నార్త్ ఇండియన్ చెఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే కొంతమందికి అండ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రతి ఒక్కటి కుకింగ్ సపరేట్గా జరుగుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడింగ్ రైస్ నుంచి అండ్ ఎవ్రీథింగ్ ఆర్ షిప్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ ఇండియా నుంచే వెళ్తూ ఉంటాయి. సో మనం 2 నెలలకు ఒకసారి వి షిప్ లార్జ్ క్వాంటిటీస్ దేర్. అక్కడ కుకింగ్ వాడేది మన ఇంగ్రీడియంట్స్. సో సపరేట్ కూర్చునేటప్పుడు కూడా నాన్ వెజ్ ఒక సెక్టర్, వెజ్ ఒక సెక్షన్ అనమాట. సో 2 different people. There are some people who doesn't want నాన్ వెజ్ కుక్ చేసే చోట వెజ్ కుక్ చేయకూడదు. ఇవన్నీ మన ఇంట్లో ఫాలో చేసేయే కదా. సో డిఫరెంట్ కుక్స్, డిఫరెంట్ కిచెన్స్, డిఫరెంట్ ప్లేస్ టు సర్వ్ అనమాట. హాస్టల్కి వస్తే సెపరేట్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వలీ distance from the main campus అనమాట. దే హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ఫర్ కిడ్స్. హాస్టల్స్ వచ్చేటప్పటికి మెనీ కంట్రీస్లో మీరు చూసే ఉంటారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ పక్కనే ఉంటాము, లివింగ్ టుగెదర్ ఇవన్నీ ఉంటాయి. బట్ దెన్ వీ డోంట్ కల్చరలీ ఎంకరేజ్ దట్. ఈవెన్ టిమోర్ లెస్టీ కల్చరలీ వీ డోంట్ ఎంకరేజ్. కంట్రీ ఆల్సో డజంట్ ఎంకరేజ్. చెప్తున్నారు కదా ఇండియన్ కల్చర్ అక్కడ ఉంటుంది. అవును. సో వీ హ్యావ్ 2 different హాస్టల్స్ ఇన్ 2 different ప్లేసెస్ బట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ క్యాంపస్. మనతో పాటు ఉన్నారు తిమోర్ లెస్టీ అంబాసిడర్ కార్లిటో నూనెస్ గారు. హలో సార్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు స్పెషల్లీ హైదరాబాద్. Thank you. My pleasure to be here in Hyderabad. How you feel in India? Well, I feel in India wonderfully. And also many different things that you can discover. Many things you have from good different states, but there are many things to discover from India. సో కార్లిటో నూనెస్ గారు మన ఇండియా గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారండి. ఎస్, ఆయనకి ఇండియాలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 15 states వరకు కూడా కవర్ చేయడం జరిగింది. సో నాకు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ చాలా బాగుందని కూడా చెప్తున్నారు. ఆయనకైతే బాగా నచ్చింది. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ తిమోర్ లెస్టీ? Well, the relationship between India and Timor-Leste is growing and strengthening in our people-to-people relationship. Since the visit of Honorable President Draupadi Murmu in 2024, it was in August 2024. That's the first ever state visit Indian president to Timor-Leste. Okay, And 2024. yes, and since that we established our residential embassy. So 2 countries reciprocally
established its embassy. India established embassy in Timor-Leste, Dili. That's the capital of Timor-Leste. Almost the same Delhi. And Timor-Leste established its embassy in India, in New Delhi. So now Delhi is closer through the MBBS program. The people, people-to-people ties is growing faster, and I think this people-to-people relations is coming from the history that back 500 years ago, Timor-Leste was colonized by Portugal, and the same time Portugal also colonized Goa in India. Okay. So it was Timor Portuguese, Goa Portuguese at the time, and back 1519, at the time, Timor-Leste was under Goa Portuguese diocese. Okay. So it's based in Goa. Before moved to Macau, then Timor-Leste became its own diocese until today. సో సార్ చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే పోర్చుగల్ వాళ్ళు గోవాని ఎప్పుడైతే ఆక్యుపై చేశారో సో వాళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ గోవా ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు టిమోర్ లెస్టీలో కూడా ఉండటం జరిగింది. సో ఎక్కువ మంది ఇండియన్ పీపుల్ టిమోర్ లెస్టీలో ఉన్నారు. ఆ విషయం చాలా మంది వరకు మనకి తెలియదు. కాబట్టి ఇది ఒక కొత్త దేశంగా మనం చూస్తున్నాము. కానీ ఇండియన్స్ చాలా మంది అక్కడ నివసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి గోవాకి అలాగే తిమోర్ లెస్టీకి చాలా అనుబంధం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, వాట్ ఆర్ ద మేజర్ సిమిలారిటీస్ ఇన్ బోత్ కంట్రీస్ యూ అబ్జర్వ్? Well, the major similarity that both country has is, it's people itself. Yeah, we are the same. People think that I'm Indian. When I go to the north, east, people think that I'm an India. So the same, and of course the culture. There are similarity. Of course, the food is different, but Same culture. Yeah, the same culture. Okay. Bollywood is very famous in Timor-Leste. The movie like Kuch Kuch Hota Hai is very famous in Timor-Leste. Many Indian priests also in Timor-Leste since Portuguese time. Yeah, some are from Kerala and Okay. mostly from Goa. So there are similarity, culturally and also social life. దట్స్ నైస్. సో సార్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మన ఇండియా వాళ్ళే ఎక్కువ మంది, అంటే గోవా నుంచి ఇట్లాగా కేరళ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది అక్కడ ఉండడం వల్ల కల్చర్ వైజ్ గా మనం చూసుకునేటప్పుడు మాక్సిమం ఈక్వల్ కల్చర్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళు శారీస్ కూడా కొన్ని పండుగలకు వేర్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కల్చర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మన బాలీవుడ్ సినిమాలు కూడా చాలా ఎక్కువగా చూస్తారని చెప్తున్నారు. సో ఇండియన్స్ ఎక్కువగా ఉండటం మూలంగా ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చండి. సో సార్, ఫైనల్లీ వీ వాంట్ టు ఆస్క్ యూ one question. What would you like to give message Indian students who want to come and join in Timor-Leste for MBBS? First, we are a peaceful country. Yes. Timor-Leste is the third peaceful country in ASEAN, Southeast Asia. Mm-hmm. And also, Timor-Leste is the most democratic country in the world. It's raised by economic freedom and Freedom House. So Timor-Leste is the most of a democratic country. And the second, of course, we have the same culture. We are very friendly people. We always welcoming visitors. I think it's the same also Indian culture. When we receive any visitor, we always welcoming them, respect them, and this is our culture as well, the same like India. It's like real family oriented, and also it's nearby. It's not too far. I know many Indian MBBS students went to some part of the globe. It's very far. So why not Timor-Leste? And this is short distance. Just you can only one stop flight, from Only one stop, you need direct to flight. Bali Yeah, and Bali and Dili, Timor-Leste. So Thank you, sir. Thank you so much for joining with us and provided a lot of information about Timor-Leste. Thank you. thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తిమోర్ లెస్టీ అసలు ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి, అందులో మేజర్గా యూసిటీ యూనివర్సిటీ కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుంది ఎంబీబీఎస్ చేయడానికి అనే విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
Thank you. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చేద్దాం అనుకునే వాళ్ళకి యూసిటీ యూనివర్సిటీ ఎంత కంఫర్ట్ గా ఉంటుంది, తిమోర్ లెస్టీ కూడా ఎంత కంఫర్ట్ గా ఉంటుంది, మన ఇండియన్ కల్చర్ కావచ్చు, ఫుడ్ కల్చర్ కావచ్చు, సో ప్రతిదీ కూడా ఎంత సిమిలర్ గా ఉంటుంది. సో ఏంటన్న విషయాలన్నీ కంప్లీట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ యూసిటీకి సంబంధించి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మన దగ్గర మాట్లాడినటువంటి మహేంద్ర నాయుడు కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ కావచ్చు, సో వీళ్ళు మనకి ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో ఉన్నటువంటి మేజర్ సిటీస్లోని మీరు కలిసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ త్రూ ద్వారా కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ 250 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్రోచ్ అయితే సో ఒక మంచి ఎడ్యుకేషన్ మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.